ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, సజ్జా నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించాలని ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మృతుల బంధువులు ఈ పిటిషన్ను వేశారు. ఇప్పటికే 21 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేశారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగిందని అక్కడే పిటిషన్ వేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఎన్కౌంటర్ లో చనిపోయిన 2 మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఇటు పిటిషన్ దాఖలైనట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? చూస్తుంటే కనుక ఏదైతే ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కేశవరావు, నాగేశ్వరరావు మృతదేహాన్ని అప్పగించాలని చెప్పి హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. మృతదేహాలు పోస్ట్ మార్టం జరిగిందని చెప్పి ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. ఇప్పటికే 21 మృతదేహాలకు పూర్తిస్థాయిలో పోస్ట్ మార్టం చేస్తామని చెప్పాడు అడ్వకేట్ జనరల్. అయితే ఎన్కౌంటర్ జరిగిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పిటిషన్ వేయాలని చెప్పి అడ్వకేట్ జనరల్ కోరారు. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ కోరిన పరిస్థితి ఉంది. అయితే పోస్ట్ మార్టం పూర్తవడంతో మృతదేహాలను ఇస్తామని చెప్పి కూడా హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ చెప్పినట్టు తెలుస్తాం. అందువల్ల పిటిషన్ లో ఛత్తీస్గఢ్ అధికారులు సంప్రదించాలని చెప్పి ఏపీ హైకోర్టు అయితే సూచన చేసింది. అలాగే మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం పూర్తి చేసి బాధితులు అప్పగించేందుకు ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించవచ్చు. అలాగే అక్కడ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అని చెప్పి ఏపీ హైకోర్టు ఒక మెమో అయితే దాఖలు చేసింది. పిటిషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పిటిషన్ దాఖలు చేసినందుకు ఏపీ హైకోర్టు పూర్తి స్థాయిలో వెసులుబాటును కల్పిస్తుంది. అయితే పిటిషన్ తరఫున వాదనని కౌన్సిలర్ సత్యప్రసాద్ వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంప్రదించాలని చెప్పి ఏపీ హైకోర్టు అయితే ఒక సూచన చేసింది. రైట్, థాంక్యూ శివ.